ముఖ్యంగా గత 7-8 నెలల కాలంలో బంగ్లాదేశ్లోని హిందూస్ మీద చాలా అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళ వ్యాపారాల మీద అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళ టెంపుల్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ ఈయన అరెస్ట్ చేశారు. 1-2 కాదు, వాళ్ళ ఇళ్ల పైన అటాక్స్ జరుగుతున్నాయి. హిందూస్ అక్కడ భయభ్రాంతులతో బతుకుతున్నారనమాట. ముందు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకోకుండా ఇండియా మీద కామెంట్స్ దిగారు బంగ్లాదేశీలు. ఇది పక్కన పెడితే బంగ్లాదేశ్ సంబంధించి రీసెంట్గా మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చాం. బంగ్లాదేశ్కి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ మనం ఆపేసామన్నమాట. మనకు తెలుసు బంగ్లాదేశ్ సంబంధించిన చాలా గూడ్స్ ఇండియాలోంచి వెళ్తాయి. భూటాన్ కానీ, నేపాల్ కానీ, ఇలా చాలా ప్రాంతాలకి, మయన్మార్ కానీ ఇండియాలోంచి వెళ్తాయి. మనం వాళ్ళకి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఇచ్చాం, అంటే మన ద్వారా వెళ్ళే వెసులుబాటు ఇచ్చాం అనమాట. అది ఆపేసాం. దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇండియా దగ్గర నుంచి యార్న్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసింది. ఇండియాకి రిటాలియేట్ చేయాలని బంగ్లాదేశ్ ట్రై చేస్తుంది. రీసెంట్గా బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనిస్ చైనాకి వెళ్ళినప్పుడు అసలు ఇండియాలో నార్త్ ఈస్ట్ అంతా కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్గా ఉందని చెప్పి, ఇండియన్ ఓషన్ గార్డియన్గా బంగ్లాదేశ్ వ్యవహరిస్తుందని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇండియాకి బంగ్లాదేశ్ పైన ఆగ్రహం పెరిగింది.